గుడ్ మార్నింగ్ ఆల్. టుడే కొంచెం లేట్ అయింది. మార్కెట్లోకి నేను లేట్గా ఎంటర్ అయినా. అయితే ఆల్రెడీ నేను లెవెల్స్ మార్క్ చేసి పెట్టుకున్నా. ఇది బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఇది మనకు డిమాండ్ సప్లై జోన్, ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయింది ఇక్కడ నిన్న ఎస్టర్డే. ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ ఈ రోజుకి. దాని తర్వాత ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది. దాని తర్వాత ఇంకా కింద కూడా మనకు ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇవి బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఇవి. నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీలో ఇక్కడ నుంచి హ్యూజ్ కరెక్షన్ వచ్చింది కాబట్టి సో ఇది ఒక సప్లై జోన్. దాని తర్వాత ఉన్న సప్లై జోన్ ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత ఇది డిమాండ్ జోన్, దీని కింద లెవెల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను తర్వాత ఒకవేళ మార్కెట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా డ్రా చేసిన. ఫస్ట్ అయితే మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 minutes క్యాండిల్ నిఫ్టీలో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం డే లో దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ చూద్దాం ఎక్కడ ఇది సపోర్ట్ దగ్గర ఉన్నట్టు. ఇది డే లో ఉంది కదా, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కాబట్టి ఇది నియర్ సపోర్ట్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో వచ్చేసి రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ఈ రెండు ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి మనం వెయిట్ చేద్దాం. రెండు ఒకే లెవెల్కి వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. ఈ మంత్ ఇంకెన్ని రోజులు ఉంది, ఇంకొక ఈరోజు కాకపోతే ఇంకా 2 days ఉంది. 2 days తర్వాత నేను మంత్లీ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఏం జరిగింది, సో ఒక మంత్లీ రివ్యూ చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్ వీడియో అవుతుంది. ఒక 1/2 hour అట్లా ఉంటుంది. సో బెస్ట్ వీడియోని మీకు ఇస్తా ఆ రోజు. ఈరోజు అయితే నాకు టైం లేకపోవడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. డైరెక్ట్ మార్కెట్లోకి వచ్చేసిన ఈరోజు. చూద్దాం, ఇది బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ ఎస్టర్డే బ్రేక్అవుట్ అయితే చూద్దాం. బెస్ట్ ప్రైస్ దగ్గర మనకి ఎంట్రీ ప్లాన్ దొరికితే సో ఎంట్రీ ప్లాన్ చేద్దాం. సేమ్ టైం మన ఇది దీనిపైన క్లోజ్ అవ్వాలి. సో ఇది సప్లై జోన్, అది డిమాండ్ జోన్ కదా, ఎస్టర్డే ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కదా, దీనిపైన మార్కెట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ దీనిపైన క్లోజ్ అయితే సో నిఫ్టీ కూడా మనకి ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయితే రెండు కూడా సపోర్ట్ దగ్గర ఉంటాయి కాబట్టి సో వెరీ బెస్ట్ ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. కాకపోతే ఈరోజు ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో ప్రీమియమ్స్ స్పీడ్గా కరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్. స్పీడ్గా డికే అయితే దాంతోపాటు స్పీడ్గా కూడా మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న మూవ్ కూడా ఎక్కువ రియాక్ట్ అవుతుంది మార్కెట్. మనకి ఈరోజు గామా ఎఫెక్ట్ ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ అయితే మంచి బుల్లిష్ ఫామ్ అయింది, కానీ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే పైన రెసిస్టెన్స్ ఉంది కదా, సో ప్లాన్ అయితే ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఇది ఇంకా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు ఇది బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేద్దాం. ఓకే, కొంచెం ఈరోజు కొంచెం డీప్ ఇన్ ద మనీకి వెళ్ళడం, కొంచెం ఒక స్టెప్ డీప్ ఇన్ ద మనీకి వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే ఎక్స్పైరీ కాబట్టి. సో మరీ ఎట్ ద మనీ దగ్గర చిన్న పుల్ బ్యాక్ వచ్చినా మనకు డికే ఎక్కువ ఉంటుంది. ఓకే, 2 lots ప్లాన్ చేద్దాం. ఇది ప్రాపర్గా క్లోజ్ అయితే, కింద క్లోజ్ అయితే సో ఎందుకు ఇక్కడ ప్లాన్ చేద్దామంటే ఇది ఫస్ట్ ఈ సపోర్ట్ జోన్ కదా, సపోర్ట్ వన్స్ బ్రేక్ అయిన తర్వాత రెసిస్టెన్స్గా ఫామ్ అవుతుంది. సేమ్ నిఫ్టీ కూడా ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సో కొంచెం హై ప్రాబిలిటీ. చూద్దాం, ప్రాపర్గా క్లోజ్ అవ్వాలి క్యాండిల్ అనేది. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి తొందరపడొద్దు, చాలా కేర్ఫుల్గా చేయడం ఇంపార్టెంట్. ఎప్పుడైనా మంత్ స్టార్టింగ్ ప్రాఫిట్స్ బాగుంటాయి, మంత్ ఎండ్కి వచ్చేసరికి కొంచెం మార్కెట్ వోల్టైల్ ఉండడం వల్ల సో ఎక్కువ స్టాప్ లాస్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మంత్ స్టార్టింగ్లో వచ్చిన ప్రాఫిట్ అంతా మంత్ ఎండ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా చేయడం ఇంపార్టెంట్. మన క్యాపిటల్ని కాపాడుకుంటూ మన వచ్చిన ప్రాఫిట్ని కూడా రిజర్వ్ చేసుకుంటూ మనం మార్కెట్లో సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్. చాలామంది 1 week 2 weeks వచ్చిన ప్రాఫిట్ను ఒకటే రోజు బ్యాడ్ డే ఉన్న రోజు మొత్తం ప్రాఫిట్ అంతా వెళ్ళిపోతుంది. అట్లా ఇవ్వద్దు. సో ప్రాపర్ రిస్క్ని మాత్రం మనం మేనేజ్ చేయాలి. రిస్క్ పర్ డే అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రిస్క్ పర్ డే ఇంత అని అనుకున్నప్పుడు సో అంత వచ్చిన తర్వాత మాత్రం మార్కెట్ని చూడొద్దు, ఇంకా మొత్తం క్లోజ్ చేసేసి ఆ రోజు క్లోజ్ చేయాలి. ఖచ్చితంగా అది ఫాలో కావాలి. అట్లా అయితేనే నువ్వు లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వగలవు, సో మార్కెట్లో ఉండగలవు.
ఇది పైన క్లోజ్ అయితే, స్ట్రాంగ్గా క్లోజ్ అయితే. ఇంకా 2 మినిట్స్ ఉంది. ఇంకొక 1 మినిట్ ఉంది. 1 మినిట్లో స్ట్రాంగ్గా క్లోజ్ అయితే తీసుకుంటే, బ్రేక్అవుట్ అయినా కాకపోయినా పర్లేదు, స్ట్రాంగ్గా క్యాండిల్ స్ట్రాంగ్ ఉంటే ఎంట్రీ ప్లాన్ చేస్తా. ఎందుకంటే అక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి, సో కొంచెం ప్రాబిలిటీ అయితే హై ఉంది. ఇక్కడైతే ఎవరైతే బ్రేక్ డౌన్ అయిందని చెప్పేసి ఎంట్రీ ప్లాన్ చేశారో వాళ్ళ ఎస్ఎల్స్ పైన ఉంటాయి. సో తర్వాత పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇది క్లోజ్ అయితే. సేమ్ టైం నిఫ్టీ కూడా ఇది పైన క్లోజ్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే స్టాప్ లాసే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. 25 పాయింట్స్, 50 పాయింట్స్ ఏం చేయాలి. ఓకే, చూద్దాం. ఇంకొక 1 మినిట్ ఉంది కదా. పాయింట్ ఆఫ్ కంట్రోల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటాం మనం వాల్యూమ్ ప్రొఫైల్లో. సో అయింది కాబట్టి ఇది కాకపోయినా నేను ఎంట్రీ తీసుకుంటా. ఈ పైన క్లోజ్ అవ్వకపోయినా ఎంట్రీ ప్లాన్ చేస్తా. కొంచెం వీక్ అయితే కొంచెం ఉంది, చూద్దాం. ఓకే, ఎంట్రీ తీసేసుకున్నా. స్టాప్ లాస్ దీని కింద. టార్గెట్ మాత్రం 1:2. చూద్దాం ఎస్ఎల్ హిట్ అవుతుంది. టార్గెట్ ఒకటే ట్రేడ్ చేసి ఈరోజు మల్టిపుల్ ట్రేడ్ చేయను. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అయితే, ఇది బ్రేక్అవుట్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది. లేదా ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే ఎస్ఎల్ హిట్ అవుతుంది. సో కొంచెం రిస్కీ ట్రేడే. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది బ్రేక్అవుట్ అవుతుందని. ఎక్స్పైరీ కాబట్టి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకేం మిగలదు. సో అందుకని కొంచెం యాంటిసిపేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. లేదు అంటే రిస్క్ తీసుకొని వెళ్ళిపోతాం మార్కెట్ నుంచి, అంతే. ఎక్స్పైరీ రోజు మనం బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేద్దామంటే దొరకదు మార్కెట్. ఓకే, నెక్స్ట్ అప్డేట్. మనకు మార్కెట్ ఇక్కడే ఉంది. వీళ్ళ డీకే ఉంటుంది కాబట్టి నేను మాడిఫై చేసుకుంటున్నా. 2,500 రిస్క్ చేసి, సో 5,000 ప్రాఫిట్ వరకు పెట్టుకుందామని ఇక్కడ చూసుకోవచ్చు. మ్యాక్సిమం ప్రాఫిట్ ఫర్ ద డే అనేది 5,000, మ్యాక్స్ లాస్ ఆఫ్ ద డే అనేది 2,500. సో దీంట్లో ఏది హిట్ అయినా మనకు మార్కెట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది.